చందుర్తి మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ అభివృద్ధి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ఎన్నిక సమావేశంలో అధ్యక్షులుగా మర్రి మల్లేశం, ఉపాధ్యక్షులుగా పిట్టల బాబు, కోశాధికారిగా బులిసే గిరిప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా ఆర్నేని సతీష్ రావు, సలహాదారులుగా పులి సత్యం గౌడ్, మర్రి కృష్ణ, పొంచెంటి తిరుమల్, రాజూరి బ్రహ్మచారి, దారం రామచంద్రం, పత్తిపాక వెంకటేష్ లను ఎన్నుకున్నారు. ఇక నూతన కమిటీని సభ్యులు సాల్వలతో సత్కరించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చందుర్తి మాజీ సర్పంచ్ గొట్టె ప్రభాకర్ మాట్లాడుతూ, చందుర్తి షిరిడి సాయిబాబా ఆలయ అభివృద్ధి కమిటీ ఎన్నిక చేయడం అభినందనీయమని, గతంలో నుండి ఆలయ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, నూతన కమిటీతో నూతన ఉత్సాహం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో శ్రీ షిరిడి సాయిబాబా భక్తులు పాల్గొన్నారు. ఈరోజు నూతనంగా ఈ సాయిబాబా ఆలయ కమిటీ వారు అందరి సమక్షంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నన్ను అధ్యక్షుడిని చేసినందుకు, అలాగే నాతో పాటు ఉపాధ్యక్షులుగా బాబు, నా కార్యవర్గాన్ని ఈ యొక్క పాలక మండలి చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చందుర్తి మండల కేంద్రంలో గల శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంకు మరి పాలక మండలిని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు నూతన పాలక మండలి అధ్యక్షులుగా మిత్రుడు సిడి మల్లేశం, మర్రి మల్లేశం అలియాస్, అదేవిధంగా వైస్ చైర్మన్గా పిట్టల బాబు, మరి పాలకవర్గ సభ్యులుగా ప్రసాద్, బ్రహ్మచారి, మరి సతీష్ రావు, వీరందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. మరి సాయిబాబా ఆలయానికి పుల్లూరు భూమయ్య ఫౌండర్ ట్రస్టీగా ఉండి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. దాని తదుపరి మరి గ్రామస్తులు అందరూ, గ్రామంలో ఉన్న భక్తులందరూ కూడా స్వచ్ఛంగా ముందుకొచ్చి అలా తోచిన విధంగా మరి ఫండ్స్ జమ చేసి ఇలా ఆలయాన్ని చాలా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఆలయానికి గతంలో మరి ఒక సొంతగా స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక బోర్ వేయడం జరిగింది. ప్రస్తుతానికి డైరీకి ఇచ్చినటువంటి ఆ షెడ్ కూడా మరి అందరి సహకారంతో నిర్మించుకొని ఆస్తులన్నీ సమకూర్చడం జరిగింది. రాబో కాలంలో కూడా నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి పాలకవర్గం ఏదైతుందో అలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా మరి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కూడా మరి తూచా తప్పకుండా పద్ధతి ప్రకారం నిర్వహించాలని కోరుతూ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి గతంలో పనిచేసినటువంటి పాలకవర్గం కూడా చాలా బాగా పనిచేసిన వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నాతో పాల్పంచుకున్నటువంటి చందుర్తి గ్రామ సాయిబాబా భక్తులందరికీ కూడా మరొకసారి నమస్కారం. చందుర్తి మండల కేంద్రంలో గత 33 సంవత్సరాల క్రితము సాయిబాబా ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పుల్లూరి భూమయ్య గారి అప్పుడు ఇక్కడ నిర్మించడం జరిగింది. అలాగే అంచెలంచెలుగా ఎదుగుకుంటూ వచ్చి గతంలో భూమయ్య గారు మా చందుర్తి గ్రామ ప్రజలకు ఈ ఆలయాన్ని మీ అందరి ఆధ్వర్యంలో ఇదాన్ని ఒక డెవలప్మెంట్లో మీరు ముందుకు తీసుకువెళ్ళాలి, మీ అందరి సహకారం ఉండాలని అప్పుడు గొట్టె ప్రభాకర్ గారు సర్పంచ్ ఉండే. అప్పుడు అందరినీ పిలిచి, మా గ్రామస్తులు అందరూ పిలిచి, ప్రజాప్రతినిధులు అందరినీ ప్రతి ఒక్కరు పిలిచి ఆ యొక్క గుడిని మాకు అప్పచెప్పడం జరిగింది. అప్పటి నుండి అధ్యక్షులు ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కరు చొప్పున ఇప్పటికీ దాదాపు ఒక 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ యొక్క గుడి ఇప్పుడు నూతనంగా పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మర్రి మల్లేశం షిరిడి అధ్యక్షుడు, పిట్టల బాబు ఉపాధ్యక్షులు, అలాగే ఐరన్ సతీష్ రావు, మన ఉల్షే గిరి ప్రసాద్ అందరి సమక్షంలో రాబోయే రోజుల్లో మంచిగా డెవలప్మెంటు మంచిగా చేయాలని కోరుకుంటూ, అదే అంతకుముందు పౌర్ణమికి ఊరేగింపు కార్యక్రమం ఉండేది. ఇప్పుడు మీ అందరి సమక్షంలో కూడా మనందరం సహకరించాలి. వారికి ఊరేగింపు కార్యక్రమం కూడా పౌర్ణమి దింపాలి.
మన చందుర్తి గ్రామానికి సంబంధించి మనకు రథం కూడా తయారైంది. అన్ని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క టెంపుల్లకు సంబంధించి తేవడం జరుగుతుంది. 2 రోజులలో వస్తుంది. ఎందుకంటే అందరి సహసహకారాలతో మొన్న వాళ్ళకు చందాలు కూడా ఇవ్వడం జరిగింది. అందరూ ఆ యొక్క రథం కూడా రెడీ అయిపోయింది. రేపు లేకపోతే ఎల్లుండి రాబోతుంది. అదేవిధంగా నిన్నటి రోజున పెరక సంఘానికి సంబంధించిన మన మర్రి కృష్ణ గారు అధ్యక్షుడు అవడం జరిగింది. మా సాయిబాబా ఆలయ కమిటీ నుంచి వారికి కూడా ఈరోజు మా అందరి సమక్షంలో వారికి కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.